అర్థమైన రామగారు, నీ ఇంటి పేరు, నీ పేరు, నీ పొలం యేసు రక్తములో పూర్తిగా అది కడగబడి, అది కూడా అదే జరిగింది. అందుకని నేను దేవుని దాసుడు, అది ఒప్పుకుంటేనే నీలో దేవుడు జీవిస్తాడు. 9వ వచనం చదువు. ప్రతి మనుషుని వెలిగించుచున్నదే. ఎప్పుడు వెలిగిస్తుంది? ఎందుకు వెలిగిస్తుంది? ఎంతమంది జనం వెళ్ళిపోవాలా? పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోలేదా? పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయారా లేదా? మరి అనంతపురం జిల్లాలో ఉన్న రెడ్లందరూ వెళ్ళిపోలేదా? నేను సంజయ్ రెడ్డి వెళ్ళిపోలేదా? మరి నువ్వెందుకు ఆగావు? నువ్వు ఆగాల్సిన పని ఏంటి? వాళ్ళకంటే గొప్పదాని కాదుగా. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ వెళ్ళిపోతే మరి నీవు దేవుని ఎదుట ఈరోజు పాట పాడతావు. ఇప్పుడు ఎర్రటెండలో కాదు, మేఘాలు దేవుని ఎదుట నిలబడి ఉంటే ఆ మేఘాలలో నుండి యేసయ్య దూతలు చూస్తుంటే పాటలు పాడుకుంటా నడిమూరిలో నుండి పోతాం. ఈ ధన్యత నీకు దొరికిందంటే కారణం ఏంటి? ఒకటే, నీ కులాన్ని బట్టి మాత్రం కాదు, నీ ఊరిని బట్టి మాత్రం కాదు, నీ బలాన్ని బట్టి మాత్రం కాదు, నీ పొలాన్ని బట్టి మాత్రం కాదు, నీకున్న దేనిని బట్టి కాదు, దేనిని బట్టి? చదువుకో, నువ్వు సరిగా చదువు. ఆది 12వ అధ్యాయం చదువు. 2వ వచనం 1 నుండి చదువు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అంటే ఏమంటాడు? నిన్ను గొప్ప జనముగా నేను చెయ్యబోతున్నాను.